చంద్రబాబు నోరు తెరిస్తే అబద్దాలు, వినేవాళ్లుంటే చాలు బాబు ఆకాశాన్ని తానే ఏర్పాటు చేయించానంటారు. సప్త సముద్రాలను తానే తవ్వించానంటారు. రాష్ట్రంలో అభివృద్ది అనేది ఏదన్నా జరిగిందంటే అది తన హయాంలోనే అని ఆయన సొరకాయలు కోసినట్లు కోసిపారేస్తారు. వాస్తవాలు తెరిచి చూస్తే మాత్రం ఆయన హయాంలో రాష్ట్రం ఎంత వెనుకబడిపోయిందో, జనం ఎంతటి అవస్థలు పడ్డారో అర్థమవుతుంది. రాష్ట్రంలో ఏ అభివృద్ధి అయినా సరే తన హయాంలోనే జరిగిందని చంద్రబాబు కోస్తూ ఉంటారు. 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు పాలన ఎలా ఉందో జనానికంతటికీ తెలుసు. ఐదున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నేత రాజశేఖర రెడ్డి పాలన ఎంత చల్లగా ఉందో కూడా ప్రజలకు తెలుసు. సాధారణంగా సంస్కరణల గురించి మాట్లాడేవాళ్లు సంక్షేమాన్ని పట్టించుకోరు. అభివృద్ది మాటలు మాట్లాడేవాళ్లు సంక్షేమానికి నిధులు లేవంటారు. రెంటిని బ్యాలెన్స్ చేసుకుని అన్ని వర్గాల ప్రజల జీవితాల్లోనూ వెలుగులు నింపిన నేత వైఎస్సార్. అదే సమయంలో ఆయన అభివృద్దికి అద్భుతమైన బాటలు వేశారు. వ్యవసాయాన్ని పండుగ చేస్తూనే పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించారు. అందుకే రాజన్న పాలనను రాజన్న రాజ్యంగా జనం ఇప్పటికీ చెప్పుకుంటారు. చంద్రబాబు నాయుడి 9 ఏళ్ల పాలనలో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి 5.7% ఉంటే వైఎస్సార్ 5.5 ఏళ్ల పాలనలో అది 9.6% పెరిగింది. అంటే అభివృద్ది ఎవరి హయాంలో పెరిగిందో చెప్పాల్సిన అవసరం లేదు కదా. వైఎస్సార్ అనంతరం రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల పాలనలో జీడీపీ 6.5% పడిపోయింది. చంద్రబాబు పాలనలో వ్యవసాయాభివృద్ది రేటు 3.84% ఉంటే వైఎస్సార్ పాలనలో అది 6.14% పెరిగింది. వైఎస్సార్ అనంతరం కాంగ్రెస్ పాలనలో ఇది తిరిగి 2.56% పడిపోయింది. టీడీపీ పాలనలో వ్యవసాయానికి బడ్జెట్లో 2.46% నిధులు కేటాయిస్తే వైఎస్సార్ పాలనలో అది ఏకంగా 4.62% పెంచారు. అంటే ఇంచుమించు రెట్టింపు పెంచారు. వైఎస్సార్ అనంతరం ఇది 3.78కి తగ్గిపోయింది. బాబు పాలనలో వ్యవసాయోత్పత్తులు 137 లక్షల టన్నులు ఉంటే అది వైఎస్సార్ విధానాల పుణ్యమా అని 204 లక్షల టన్నులకు పెరిగింది. ఈ లెక్కలు చూస్తే రైతులు వైఎస్సార్ పాలనలోనే చిరునవ్వు చెదరకుండా సంతోషంగా ఉన్నారన్నది అర్థం కావడం లేదు. సేవారంగం విషయానికొస్తే చంద్రబాబు హయాంలో 7.14% గ్రోత్ రేటు ఉంటే వైఎస్సార్ విధానాల కారణంగా అది 10.61%కి పెరిగింది. వైఎస్సార్ అనంతరం అది 9.41%కి పడిపోయింది. పారిశ్రామిక రంగంలో బాబు ప్రభుత్వం 6.17% గ్రోత్ రేట్ సాధిస్తే వైఎస్సార్ విజన్తో అది 10.5%కి పెరిగింది. వైఎస్ అనంతరం అది కాస్త 4.75కి పతనమైపోయింది. ఇక ఐటీ రంగానికి తానే ఆద్యున్నని కబుర్లు చెప్పే చంద్రబాబు హయాంలో దేశ ఐటీ గ్రోత్ రేట్లో రాష్ట్రం వాటా 8% ఉంటే వైఎస్సార్ పాలనలో అది కాస్త 14%కి ఎగబాకింది. అంటే ఇంచుమించు రెట్టింపు పెరిగిందన్నమాట. ఇక తన హయాంలో ఐటీ ఉద్యోగాలు వెల్లువెత్తాయని చంద్రబాబు నాయుడు ఊరికే చెబుతూ ఉంటారు. ఇంతకీ ఆయన హయాంలో వచ్చిన ఐటీ ఉద్యోగాలు ఎన్నో తెలుసా? కేవలం 81,000. అదే వైఎస్సార్ పాలనలో ఏకంగా 2,35,000 ఉద్యోగాలు వచ్చాయి. యువతకు ఉద్యోగాల జాతరే జరిగింది. ఇక ఐటీ ఎగుమతులను తీసుకుంటే 2004 టైంలో 5,000 కోట్ల మేరకు ఎగుమతులు ఉంటే వైఎస్సార్ హయాంలో అది 26,000 కోట్ల రూపాయలకు పెరిగింది. అంటే 5 రెట్ల కన్నా కూడా ఎక్కువ. మరి ఐటీ ఛాంపియన్ అని ఎవరిననాలి? కబుర్లతో కాలక్షేపం చేసిన చంద్రబాబునా, ఫలితాలే మాట్లాడతాయని తాను సాధించిన ఘనతను చెప్పుకోని వైఎస్సార్నా?
అభివృద్ధిలో అద్భుతాలు సాధించారు. ఐటీ రంగంలో ప్రగతి సొంతం చేసుకున్నారు. జలయజ్ఞం వంటి ప్రాజెక్టులతో రైతును ఆదుకొని వ్యవసాయాన్ని పండుగ చేశారు. అంతటితో వైఎస్సార్ ఆగలేదే. వికలాంగులు, వృద్ధులు, వితంతు మహిళలకు ఇచ్చే పింఛన్లను అమాంతం పెంచారు. పింఛను మొత్తాన్నే కాదు, లబ్దిదారుల సంఖ్యను పెంచారు. బాబు హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 19 లక్షల మందికి పింఛన్లు ఇస్తే వైఎస్సార్ హయాంలో ఏకంగా 71 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారు. బాబు హయాంలో అరకొరగా ఇచ్చే పింఛను కూడా ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి. 3 నెలలకో 6 నెలలకో ఓసారి ఇచ్చేవారు. ఈలోగా పింఛనుదారులు డొక్కలు ఎండి లబోదిబోమనేవారు. వైఎస్సార్ అధికారంలోకి రాగానే పింఛను మొత్తాన్ని ప్రతి నెల జీతాల మాదిరిగా టంచనుగా ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కేవలం ఆదేశించి ఊరుకోలేదు, అది ఖచ్చితంగా అమలవుతోందా లేదా అని ఎప్పటికప్పుడు ఆరా తీసేవారు. ఇలా ఏ రంగం తీసుకున్నా బాబు పాలనకు వైఎస్సార్ పాలనకు పొంతనే లేదు. బాబు అభివృద్ధి అంతా కబుర్లకే పరిమితమైతే వైఎస్సార్ అద్భుత అభివృద్ధి సాధించి కూడా ఇంకా చాలా సాధించాలని తనను తాను అప్రమత్తం చేసుకునేవారు. అందుకే వైఎస్సార్ను జనం గుండెల్లో దాచుకున్నారు.